90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే ఈరోజు ఉరి శిక్ష అనేటువంటి తీర్పు రావడం జరిగింది. అయితే యావత్ దేశం కూడా ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి ఒక్కొక్క సంచలన న్యూస్గానే భావించారు దాన్ని. చాలా కోణాలు ఉన్నాయి అందులో. అయితే పూర్తి వివరాలకు కనుక మనం వెళ్తే ఇప్పుడున్నటువంటి ఉరి శిక్ష సరైనదేనా, అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే జరిగింది ఏంటి, ఏమైంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఒక్కసారి గతానికి వెళ్దామండి. ఒక్కొక్క 6 years బ్యాక్కి వెళ్దాము. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా జరిగింది ఏంటి? పర్టికులర్గా ఈ ప్రణయ్ అమృతల యొక్క ఏదైతే ఈ కేసు జరిగిందో ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని ఉరిశిక్షను తీస్తూ ఒక తీర్పు, అదేవిధంగా మిగిలిన వారందరికీ కూడా జీవిత ఖైదుని విధిస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది రొటీన్గా జరిగిపోతుంటాయి. నేరం జరిగింది, అభియోగాలు జరిగాయి, సాక్షులను విచారించారు, ఆటోమేటిక్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు ఇదంతా ఓకే. అసలు ఈ పరిస్థితికి దారితీసినటువంటి ఘటన ఏముంది, సంఘటన ఏదైతే ఉంది, దారితీసిన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నాకు తెలిసి ఈనాటి సమకాలీన సమాజంలో ప్రతి 10 ఇళ్లలో మోర్ దెన్ 6 to 7 హౌసెస్లో ఇటువంటి సంఘటన లేకపోయినా ఈ రకమైన పరిస్థితి మాత్రం ప్రతి ఇంట్లో ఉంది. అంటే యువకులు ముఖ్యంగా టీనేజ్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళు మా అబ్బాయి ప్రేమిస్తున్నారనో మా అమ్మాయి ప్రేమిస్తున్నారనో ఉన్నటువంటి విషయాలు అయితే ప్రతి ఇంట్లో సహజంగా ఉన్నటువంటిదే. కానీ అందరి ఇళ్లలో అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకోవడం ఒకటైనప్పుడు కూడా పర్టికులర్గా ఈ యొక్క ఇంట్లో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రణయ్ అండ్ అమృత వాళ్ళకి సంబంధించి వీళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన మాత్రం అల్టిమేట్గా జరిగింది. అంటే ఒక సినిమాటిక్ స్టోరీగా జరిగింది. మన సినిమాల్లోనో సీరియల్స్లోనో లేకపోతే ఒక పుస్తకాలు చదువుకున్న కథ ఏదైతే ఉందో ఇక్కడ సంఘటన జరిగింది ఈ విషయంలో. అంటే రకరకాల కోణాల్లో జరుగుతున్న ఈ విషయాన్ని రకరకాల కోణాల్లో మాట్లాడుకుంటారు దేశవ్యాప్తంగా. కానీ నేనైతే ఒకటి చెప్తాను, ప్రధానంగా ఇక్కడ అన్నిటికీ కారణం ప్రేమ. అందరి మీద ప్రేమే. ప్రణయ్కి అమృత మీద ప్రేమ, అమృతకి ప్రణయ్ మీద ప్రేమ. మరి మధ్యలో తండ్రికి కూడా ప్రేమే. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ సంఘటన దారితీస్తుంది. అంటే ఇక్కడ ప్రణయ్కి అమృత మీద, అమృతకు ప్రణయ్ మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా ఒక తండ్రికి తన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ అంతకు మించి ఇంకా చాలా బలీయంగా పనిచేసింది ఇక్కడ. అంటే ఒక తండ్రికి తన కూతురి మీద ఇంత ప్రేమ ఉంటుందా అంటే తన కూతురిని యొక్క బలిదానం తీసుకుంటుందా, అంతేకాకుండా ఆ బలిదానం ఇంకా పరాకాష్ఠగా చేరి తనను తానుతో, మీరు ఇందాక అన్నట్టుగా ఒక మాట మనం మాట్లాడుకున్నట్టు ఆఫ్ రికార్డ్లో ఆ బలిదానం ఎక్కడ దారితీసిందంటే తన జీవితాన్ని అంతం చేసుకున్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అయిందా అన్నంత స్థాయికి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రధానంగా 3 వ్యక్తుల మధ్య కనిపించింది కూడా ప్రేమే. ఆ ప్రేమ అన్నది ఒక బలిదానాన్ని కోరుకుంది. ఇక్కడ ఒకరి బలిదానం కోరిందా కాదు, ఇంతమంది బలిదానాలు కోరింది. ఇక్కడ ఎవరు మిగిలారు అంటే చనిపోయిన ప్రణయ్ కూడా ఒక బలిదానం అయిపోతే తన ఆత్మహత్య చేసుకోవాలంటే మారుతీరావు ఒక బలిదానం కోరుకుంటే బతికి కూడా జీవోత్సవంలో బతుకుతున్నటువంటి ఈరోజు అమృత కూడా ఒక బలిదానం అంటాను నేను. ఈరోజు బతుకుతూ ఉన్నటువంటి తన పిల్లాడిని చూసుకుంటూ కూడా తన జీవోత్సవంలో ఈ గత స్మృతులు నెమరు వేసుకుంటూ కూడా ఆవిడ కూడా ఒక బలిదానంగా ఉండిపోయినట్టుగా మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే సమాజం ఇప్పుడు ఆవిడ ఏ స్టెప్ తీసుకున్నా ఆవిడని బతకనివ్వదు. అంటే రెండో పెళ్లి చేసుకున్నా బతకనివ్వదు. లేకపోతే తను కాస్త మోడర్న్గా, ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని రకాల మూమెంట్స్ చూస్తాం, ఆ అమ్మాయి కాస్త మోడర్న్గా కాస్త సోషల్ మీడియాలో కంటిన్యూగా వస్తాం, మోడర్న్ డ్రెస్ వేసుకుంటూ కూడా సమాజం చంపేస్తుంది ఆవిడ ఈరోజు. అంటే ఈ 3 యొక్క బలిదానం కూడా కోరుంది. అంటే ప్రేమ, బలిదానం, ఈ 3 మధ్య ఈ ఎంటైర్ స్టోరీ మొత్తం నలిగిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నాగరాజ్ గారు. ఈ పరిస్థితి రావడానికి దారి తీసినటువంటి కారణాలు ఏమనుకోవచ్చు అసలు? కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సినిమా వచ్చింది సప్తపది. అది కూడా ఇంతే, కులాంతరకరణ వివాహాల మీద అప్పట్లోనే, అంటే ఒక 50 ఏళ్ళ క్రితం వచ్చినటువంటి ఒక సినిమా సప్తపది సినిమా. ఆ సినిమా ఇంచుమించుగా దగ్గరగా ఉంటుంది. అయితే అందులో ఇంతటి వైలెన్స్ ఉండదు, కానీ సంఘటన అంతర్లీనంగా ఉన్నటువంటి ఇతివృత్తం మొత్తం ఎలాగా కనిపిస్తుంది. అందులో ఏం జరిగింది, ఇక్కడ కూడా వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. ఎవరు? తిరునగరి మారుతీరావు గారు, అదేవిధంగా పెరుమాల బాలస్వామి గారు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎవరు అంటే ప్రణయ్ వాళ్ళ ఫాదరు, అమృత వాళ్ళ ఫాదర్. అంటే ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులే, కలిసే పెరిగారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతను ఏం చేశారంటే అనుకోకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం, అనుకోకుండా లాభాలు ఆర్జించి ఉన్నట్టుగా ఆయన ఏం చేశారంటే తన స్థితి మారింది. బాలస్వామి మాత్రం అక్కడే ఉండిపోయాడు ఆ రకమైన ఏర్పాట్లు. అయితే వీళ్ళిద్దరు స్నేహం మాత్రం అట్లా నడిచింది. ఇదే సమయంలో వీళ్ళకి పిల్లలు పుట్టడం, ఒక 1 year పెద్దవాడు, అంటే అమృత కన్నా 1 year పెద్దవాడు ప్రణయ్. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు, కలిసి పాడుకున్నారు, కలిసి స్కూళ్ళకి వెళ్ళారు, కలిసి ఒక్కో చోట పెరిగారు. ఆ కలిసిన వాతావరణం ఇద్దరిని కూడా ప్రకృతి దగ్గర చేసింది.
ఇటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికి సాన్నిధ్యాన్ని చూడండి, ప్రకృతికి బహుశా కనుగొట్టిందేమో అనుకోవచ్చు. అయితే ఈ సాన్నిధ్యాన్ని చూడండి మారుతీరావు గారు, వీళ్ళిద్దరి మధ్య అంటే డబ్బు అనేది ప్రవేశించింది. నేను కాస్త పెద్దవాడిని, అంటే వయసు రీత్యా, అంటే నేను చెప్పేది ఆర్థిక రీత్యా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మధ్య ఆ కుల వ్యవస్థ కావచ్చు, ఇద్దరి మధ్య తారతమ్యం కొంత పెంచింది. నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు, కాబట్టి నా కూతురు నీతో కలిసి ఉండడం సరికాదు, కాబట్టి నీ కొడుకుని కంట్రోల్ చేసుకొని చెప్పడం జరిగింది మారుతీరావు గారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక ఆకర్షణ మాత్రం ఇద్దరిని బలంగా దగ్గర చేర్చింది. అయితే ఇది ఇలా జరుగుతున్నప్పుడు కూడా కొన్ని స్కూల్స్ మార్చారు. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ చదువుతున్నప్పుడు ఇద్దరు సాన్నిధ్యం పెరుగుతుందని చెప్పి ఇమ్మీడియట్గా మారుతీరావు గారు తన అమ్మాయిని వేరే స్కూల్లో చదివించడం, ఈ అబ్బాయిని దూరంగా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం మాత్రం ఎక్కడ తగ్గలేదు. అలా మెల్లగా పెరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య సంబంధం, ఈ అమ్మాయి ప్రణయ్ అండ్ అమృతల మధ్య సాన్నిధ్యం పెరిగింది. మారుతీరావు అండ్ పక్కన ఉన్నటువంటి బాలస్వామి వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ మొత్తం పెరిగింది. ఈ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరగడం, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగా తగ్గడం జరిగింది. దగ్గర అయ్యారు, కాలేజ్ స్టేజ్కి వచ్చారు. కాలేజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇలా కాదు, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నారు, ప్రణయ్ అండ్ అమృత. మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు, వేరే ఉద్యోగాల ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ ఇది నిజమా కాదండి, ఆఫ్ రికార్డ్ నాకు తెలియదు, ఇది సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఒక సందర్భంలో ఒక తాగిన మైకంలో ఇక్కడ ప్రణయ్ అనే అబ్బాయి మాత్రం చేసిన విషయం ఏంటంటే, మారుతీరావు మీద కొంత అసభ్యంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ కొన్ని మాట్లాడిన మాటలు కొంత ఈ మారుతీరావుకి విషయం తెలిసింది. అయితే ఇంత ప్రేమగా పెంచుకుని నా కూతురి మీద ఇతను కేవలం నా ఆస్తి కోసమే ఇతను నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, నా ఆస్తి కోసమే మా అమ్మాయిని ప్రేమ అనేటువంటి ఒక ముగ్గులోకి దించి దగ్గర సాన్నిధ్యం పెంచుకున్నాడు అనేటువంటి ఒక గ్లెడ్జ్ పెంచుకున్నారు ఇక్కడ మారుతీరావు గారు. పెంచుకున్న తర్వాత మెల్లగా మీ ఇద్దరు మిమ్మల్ని తెలియకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, మీరు కూడా కలిసి రండి, అందరూ కుటుంబం మన బంధుమిత్రుల మధ్య మీ మ్యారేజ్ చేస్తని చెప్పి మారుతీరావు గారు పిలిచారు. పిలిచిన తర్వాత కాస్త హడావుడిగా చేసినప్పటికీ కొంతమంది మిత్రులు, మారుతీరావు గారు సంబంధించిన కొంతమంది మిత్రులు, ఈ మ్యారేజ్ సరైనది కాదు, మీ యొక్క స్థాయి ఎక్కడ, వాళ్ళ యొక్క స్థాయి ఎక్కడ, మీ ఇద్దరు కలిసి ఒక సమాజంలో ఒక వియ్యంకులుగా కలిసి చలమని అవ్వడం సరికాదు అని చెప్పి కొంతవరకు సమాజం కొంత వికృత ధోరణిలో ప్రవర్తించారు. ఈ సందర్భంలో అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రెగ్నెంట్ని తీసేయమని చెప్పి కొంత ఫోర్స్ చేయడం జరిగింది మారుతీరావు గారు. అంటే ఇది సరైన సమయం కాదు, ఇంకా మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడే వద్దని ఆయన కొంత ఉద్బోధ చేసి కనిపిస్తుంది. కానీ తన కూతురు మీద చిన్నప్పటి నుంచి అపారణ ప్రేమ పెంచుకున్నారు. తను ఏదైతే ఆస్తులు రియల్ ఎస్టేట్ ద్వారా లావాదేవీలు పెంచుకున్నారో అనేక లావాదేవీలు తన కూతురు పేరు మీద రాశారు. ఎంత ప్రేమ ఉందంటే నేను ఉదాహరణ చెప్తానండి. తను ఏదైతే చివరిగా సూసైడ్ నోట్ రాసుకున్నారో ఆ సూసైడ్ నోట్లో కూడా తన యావదాస్తిని మొత్తాన్ని కూడా అమృత పేరు మీదగా రాసి చనిపోయాడు తను మారుతీరావు గారు. అయితే ఈ రియల్ ఎస్టేట్లో ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళి అప్పటికున్నటువంటి ఒక పార్టీలో ఈయన కాస్త యాక్టివ్ పార్టిసిపెంట్గా చేసిన తర్వాత కొంత రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఈ యొక్క అఫ్జల్ గురి అని చెప్పి అతన్ని కొంత సాన్నిధ్యం అయ్యాడు. అంటే కొంత దబాయింపు చేయడం, అంటే రియల్ ఎస్టేట్లో ఆగడాల మీద గట్టిగా మాట్లాడడం కోసం చెప్పి ఒక సుపారిని దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న లావాదేవీలు పనిచేసింది బీహారీ గ్యాంగ్కి సుపారీ ఇచ్చినటువంటి ఇతను మెల్లగా మిగిలిన వాళ్ళతో కూడా కలిశాడు. అయితే ఇక్కడ మారుతీరావు ఏం చేశాడంటే తన ఇద్దరు తమ్ముళ్ళని కూడా, ఒక ఆయన పేరు శ్రవణ్ కుమార్, ఆ శ్రవణ్ కుమార్ కూడా చిన్నప్పటి నుంచి చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చారంటే ఆర్థికంగా అంత ఉన్న కుటుంబం కాదు కాబట్టి చాలా రకాలుగా శ్రవణ్ కూడా దగ్గర తీసుకున్నాడు. సో మా అన్నయ్య డెవలప్ అవుతాడని చెప్పి శ్రవణ్ కూడా తన అన్నయ్యకి సపోర్ట్ చేయని చెప్పి శ్రవణ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఈ ఇష్యూలో మాట్లాడుకున్నట్టయితే నాగరాజ్ గారు ఒకవైపు నుంచి రియల్ ఎస్టేట్లో ఆర్థికంగా ఉన్నత స్థితిలో రావడం, తన కూతురు తన కళ్ళ ముందే తనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి మీద తన సాన్నిధ్యంగా ఉండడం తను గమనించి తట్టుకోలేకపోయాడు, డైజెస్ట్ చేసుకోలేకపోయాడు, మాట్లాడాడు, నచ్చజెప్పాడు, కనీసం దెబ్బలాడాడు, నయానా భయానా శత విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా కూతురు ససేమీర్ అని చెప్పి ఒకే కాన్సెప్ట్ మీద ఉండడంతో తన నచ్చలేదు. ఒక దశలో తండ్రిని కూడా ఎదిరించి మాట్లాడడం జరిగింది. ఈనాటి సమాజానికి చాలా ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తండ్రిని కూడా ఎదిరించే స్థాయికి వెళ్ళింది. అంటే ఎందుకు వెళ్ళింది, దానికి వేరే కారణాలు మీకు లక్షలు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. తండ్రిని ఎదిరించేసి నాకు ఇతనే సర్వస్వం, ఇతనే నాకు కావాలని చెప్పి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా కూతురికి నీకు ఆశిస్తాను, నువ్వు ఆ అబ్బాయిని వద్దు అని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఏమైంది, ఇది కేవలం ఒకవైపు చూసినట్టయితే కేవలం కులం అన్నటువంటి ఒక యాంగిల్లో కనిపిస్తున్నప్పుడు కూడా నేనేమంటానంటే కులం అనేది అంతగా కాదు. ఎందుకంటే మనం ఎక్కడో 70s, 60s, 50లో లేవు, కాస్త మోడర్న్ సొసైటీలో ఉన్నాం. కానీ ఏవో కొన్ని చేస్తున్న పనులు, ఆ అబ్బాయి చేస్తున్న పనులు ఇతను హర్షించలేకపోయాడు, తన యాక్సెప్టెన్స్ ఇవ్వలేకపోయాడు. ఆ సందర్భం మీద ఏదైనా చెయ్యాలి, ఒక తండ్రి ఏది చెయ్యకూడదో ఆలోచించాడో ఆ పని చేశాడు మారుతీరావు గారు. ఏది చెయ్యకూడదో, ఎలా ఆలోచించకూడదో ఆ స్థితిని ఆలోచించాడు. అది ఈనాడు తల్లిదండ్రులు చేయకూడని పని ఆయన ఆ రోజు మారుతీరావు గారు ఆ స్టెప్ తీసుకున్నారు. స్టెప్ తీసుకొని ఒక సుపారీ గ్యాంగ్కి కొంత అమౌంట్ ఇచ్చి ఏదో రకంగా అతన్ని భయపెట్టాలి, చంపాలనే ఉద్దేశం కాదని కొన్ని విషయాలు వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది రైట్ ఆర్ రాంగ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. కానీ ఆ సుపారీ గ్యాంగ్ వాళ్ళు చేసిన పని ఏంటంటే చివరిగా సుమారుగా ఈ 7 to 8 times ఆయన మీద అటెంప్ట్ చేయడం జరిగింది. 2 నెలల పాటు కాపు కాసి అతన్ని బెదిరిద్దామని కొడదామని కూడా ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ 2 monthsగా 6-7 సార్లు
ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమే. కానీ 7th టైము ఖచ్చితంగా దొరికిపోయాడు. ఎప్పుడైతే ఈ అమృతం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి, ఆ రోజు డెలివరీ అంటే కంటిన్యూగా డెలివరీ ఉంది కాబట్టి హాస్పిటల్ని తీసుకెళ్ళి చూపించుకొని రిటర్న్ అవుతున్న మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో రిటర్న్ అవుతున్న క్రమంలో ఇమీడియట్గా అటాక్ చేశాడు ఈ సుభాష్ శర్మ అనేటువంటి వ్యక్తి. అక్కడ ఇమీడియట్ అటాక్ చేసి అతని మీద దాడి చేసి, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, అన్ని చూస్తుండే కానీ ఇమీడియట్ అటాక్ చేయడం, ఆ యొక్క ఒక కత్తి తీసుకుని నరికడంతో అప్పటికప్పుడు కుప్పకూలిపోయాడు అక్కడ ప్రణయ్. అయితే అక్కడతో కథ ఆగిపోలేదు, అక్కడ కథ మొదలైంది ఈ స్టోరీలో. అంటే సినిమాల్లో ఏం చేస్తారంటే ఆ కథ అక్కడతో ముగిసిపోతుంది, మారుతిరావుని చంపడం ఎట్లా చూపిస్తుంది. ఇది సినిమా కథ, రియల్ లైఫ్ ఎలా ఉంటుంది యాక్చువల్గా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇమీడియట్గా మారుతిరావు గారిని ఇమీడియట్గా మాట్లాడడం జరిగింది. పోలీసులు తీసుకున్నారు, ఇంటరాగేట్ చేస్తే ఒప్పుకున్నాడు, ఈ విషయాన్ని నేనే చేసినట్టుగా ఒప్పుకున్నాడు కొన్ని ఇంటరాగేషన్ తర్వాత. ఇక్కడ పోలీసులు మారుతిరావుని అరెస్ట్ చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టి పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టేటప్పుడు ఒక తండ్రి పడిన మానసిక బాధ, అంటే తను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దగా అత్యంత గారాభంగా తన కూతుర్ని తన ఏ చేతులతో అయితే పెంచుకున్నాడో అదే చేతులతోటి తన కూతురు యొక్క ఎంటర్ జీవితాన్ని కొలాప్స్ చేసేసాడు. అందుకే మీకు నాకు చెప్పాను, ఏదైతే చేయకూడదు ఒక తండ్రి ఆ పని చేశాడు మారుతిరావు. అయితే ఇక్కడ ఒక కూతురు స్థాయిలో ఆ రోజు అమృతం మాట్లాడిన మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఆ బ్యాక్ వీడియోస్ కూడా కనిపిస్తే, అక్కడ అమృతం మాట్లాడిన మాటలు, ఆయన నాకు ఎవరో తెలియదు, ఏ సందర్భంలో మాట్లాడిందంటే మారుతిరావు గారు సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భంలో ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, ఆయన ఎవరో తెలియదు, ఎవరో దారిని పోయి దానే చనిపోయినట్టుగా నేను భావిస్తాను తప్ప నా తండ్రి కానీ ఏనాడో చనిపోయాడని చెప్పి అత్యంత కఠినంగా పరుషంగా మాట్లాడారు. అయినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి అప్పుడు నెటిజన్స్ మొత్తం కూడా ఒప్పుకోలేదు. ఆయనకి ఎప్పటికైనా తండ్రి నీ మంచి కోర అని చేశాడు, కానీ చెయ్యకూడని పని చేయడం వల్ల ఈ రకంగా జరిగింది, కానీ నువ్వు అలా మాట్లాడకూడదని చెప్పి నెటిజన్స్ పూర్తిగా ఆమె మీద విరుచుకుపడడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన ఇలా ఉంటే ఎంటైర్ తన ఫ్యామిలీ ఈరోజు తన కూతురి మీద పెంచుకున్న అపారమైన ప్రేమ, ఇక్కడ వాళ్ళిద్దరి ప్రేమ గొప్పదా, ఒక తండ్రి ప్రేమ గొప్పదా అంటే ఖచ్చితంగా నేను చెప్తాను, పని చెయ్యకూడని పని చేశాడు మారుతిరావు. కానీ ప్రేమ విషయంలో మాట్లాడితే మాత్రం వీళ్ళిద్దరు ప్రేమ కన్నా ఒక తండ్రి సగటు ప్రేమ మాత్రం, దీన్ని సగటు అనడం కూడా తప్పు, ఒక తండ్రి తన కూతురి మీద పెంచుకున్న ప్రేమ. కాసేపు ఒక అరగంట లేట్ అయితేనే స్కూల్ నుంచి రాకపోయినటువంటి తన పాప రాకపోతే అల్లారు ముద్దగా పెంచుకున్న తన పాప స్కూల్ నుంచి రాకపోతే తల్లడిల్లిపోతాడు అని, ఎంత దూరం నయ్యి ఇంకా రాలేదు నా స్కూల్ నుంచి నా పాప ఇంకా రాలేదని మాట్లాడుతున్న తండ్రి, ఒక సగటు తండ్రి ఆవేదన కన్నా మారుతిరావు మాట్లాడిన మాటలో మారుతిరావు చేసిన పని ఎంత గొప్పదంటే, తనను తాను సంవరించేసుకున్నాడు ఆయన. 2020 మార్చి 7న తనను తాను పూర్తిగా ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఆ రోజు తన దేహాన్ని త్యాగించేసుకున్నాడు మారుతిరావు. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే మారుతిరావు గారి యొక్క ఆత్మహత్య ఈ కథకు ముగింపైందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి సంఘటన ఆలోచన రావడమే తప్పు, ప్రేమ ఉండడం వేరు, ప్రేమ పరాకాష్ఠగా చేరి ఆ ప్రేమ అనేది చంపే స్థితికి వెళ్ళడం మాత్రం తప్పు. ఈనాటి ఈ కథ ఏదైతే ఉందో, ఈ స్టోరీ మనకు జరుగుతున్న ఈ సమకాలీన సంఘటన ఏదైతే ఉందో, దీని ద్వారా ప్రతి తండ్రి కూడా మేలుకోవాలి, ప్రతి తండ్రి మేలుకోవాలి. ప్రేమ పెంచుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు చంపుకునేంత ప్రేమ మాత్రం ఉండకూడదు. మారుతిరావు ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో గొప్పదే అని మాత్రం అయితే చెప్పొచ్చు నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.